అని మనతో అంత సంతోషంగా చెప్పింది. పైగా టోకెన్ అమౌంట్ కూడా ఇచ్చానని అన్నావు కదమ్మా, ఏం జరిగింది? నాకు అదే అర్థం కావట్లేదు పెద్ది. నిన్న రూమ్ చూసుకోవడానికి వెళ్ళినప్పుడు చాలా బాగా మాట్లాడాడు ఓనర్. టోకెన్ అమౌంట్ కూడా తీసుకున్నాడు. తీరా పొద్దున వెళ్ళేసరికి రూమ్ ఇవ్వనన్నాడు. అదేంటమ్మా అలా ఎలా అంటాడు? వాడిల్లు వాడిష్టం అన్నయ్య. నచ్చితే ఇస్తాడు, నచ్చకపోతే ఇప్పుడు దాంట్లో వింతే ఉంది. అది కాదురా, నిజంగా ఇవ్వద్దు అనే ఉద్దేశం ఉన్నవాడైతే అసలు టోకెన్ అమౌంటే తీసుకోడు కదా. నిన్న ఇద్దామని తీసుకొని ఉంటాడు. మీరా పొద్దున కల్లా మనసు మార్చుకుని అమౌంట్ తిరిగి ఇచ్చేసి ఉంటాడు కదా. నాకెందుకో అనుమానంగా ఉంది. అవును పెద్ది, నాకు అదే డౌట్ గా ఉంది. రాత్రికి రాత్రే ఏదో జరగనిదే అతను అలా మాట మార్చడు. కానీ ఏం జరిగిందో చెప్పట్లేదు. ఆలోచిస్తే అర్థం కావట్లేదు. అవునన్నయ్య, నాకు కూడా బుర్ర చించుకొని ఆలోచించినా అస్సలు అర్థం కావట్లేదు. నేను ఓనర్ని గట్టిగా అడిగి చూశాను, డబ్బు తీసుకున్నాక ఎందుకు రూమ్ ఇవ్వరు అని. కానీ చెప్పడే. రూమ్ ఇవ్వరు అని చెప్పగానే నాకెంత కోపం వచ్చిందో తెలుసా అన్నయ్య. వాడి పీక మీద కత్తి పెట్టి రూమ్ ఇవ్వకపోతే చంపేస్తా అని బెదిరించాలనిపించింది తెలుసా. రేపు గానీ రూమ్ గానీ ఇచ్చావో ఒక్క నిమిషం, ఎవ్వరికి ఇవ్వను, ఖాళీగానే ఉంచుతా. కానీ బెదిరించి బలవంతంగా ఉంచితే బాగుండదని వెనక్కి తీసుకొచ్చేసాను తెలుసా. ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? నిజం కావాలంటే తననే అడుగు. అమ్మ మహాలక్ష్మి, ఏంటి పెద్ది? నీకెవరైనా శత్రువులు ఉన్నారేమో అనిపిస్తుంది. అన్నయ్య, ఊరుగారు ఊర్లే మనకి శత్రువులు ఎలా ఉంటారు? లేరా, అజాత శత్రువులు ఉంటారు కదా, ఎవరైనా కావాలని ఇలా చేశారేమో. అనే మామూలు కాదు, నీళ్లలో జాడలు కనిపెట్టేస్తాడు. అమ్మో, ఇప్పుడు ఏం చేద్దాం పెద్ది? మళ్ళీ ఇంకొక ఇల్లు వెతుక్కోవాల్సిందేనా? అలా ఇల్లు వెతుక్కోవాల్సిన కర్మ నీకెందుకమ్మా? చక్కగా ఇక్కడే ఉండొచ్చు కదా. నీకు ఏ ఇబ్బంది లేకుండా ఈ ఆడబిడ్డను చూసుకుంటారని చెప్పాను కదా. అది కాదు పెద్ది. నీ సమస్య నాకు అర్థమైందమ్మా. చక్రి అబద్ధాలు చెప్తున్నాడని కదా, వాడిని వదిలేసి మేమంతా ఉన్నాం కదమ్మా, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం. నాకు తెలుసు పెద్ది, మీ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి ఇన్ని రోజులు ఇక్కడ ధైర్యంగా ఇంట్లో మనిషిలా ఉండగలిగాను. కానీ నా భయం మీరు బాగా చూసుకోరని కాదు పెద్ది. కేశవ కన్నా నన్ను నిజంగానే వాళ్ళ సొంత వదిన అనుకుంటున్నారు. నేను ఇంకా ఇక్కడే ఉంటే వాళ్ళకి అదంతా అబద్ధం అని తెలిసిన రోజు చాలా బాధపడతారు. నా వల్ల వాళ్ళు బాధపడడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఇలా ఎక్కడో ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదమ్మా. నువ్వు ధనవంతుల ఇంట్లో పుట్టిన అమ్మాయివి, ఆనందాల మధ్య పెరిగిన ఆడపిల్లవి. చెయ్యప్పుడు దానం చేసేలాగే ఉండాలి తప్ప దేహి అనేలా ఉండకూడదు. నిన్ను ఉండిపోమని బలవంతం చేయను, అలా అని వెళ్ళిపోమని కూడా చెప్పను. బాగుంటుందని మాత్రం చెప్పగలనమ్మా. ఇష్టం నీది, నిర్ణయం నీది, ఆలోచించుకోమ్మా. పెద్ది, ఒక విషయం అడుగుతాను, తప్పుగా అనుకోరు కదా? నువ్వు అడిగింది తప్పైనా సరే, నువ్వు అడిగితే తప్పుగా అనుకోనమ్మా. అడుగు. మీ నాన్నగారే మీ అమ్మని చంపేశారా? అంటే బయట అంటుంటే విన్నాను. చెప్పడం ఇష్టం లేకపోతే వద్దు. నిజమని చెప్పలేను, అబద్ధమని కొట్టిపారేలేను. ఎందుకంటే నిజమేంటో అబద్ధమేంటో నాకు తెలియదమ్మా. కానీ ఒక్క విషయం మాత్రం తెలుసు, మా నాన్న హంతకుడైతే కాదు అని నేను నమ్ముతాను. ఈ విషయం గురించి ఎందుకు అడగాలనిపించిందమ్మా? ఆ అంటే ఆయన నిజంగానే హత్య చేసి ఉంటాడేమో అని భయపడుతున్నావా? ఆ అందుకే వెళ్ళిపోతానంటున్నావా? చచ్చా, అలాంటిదేం లేదు పెద్ది. ఊరికి అడగాలనిపించింది. మాధవ్ అంతా గుర్తు తెచ్చుకుంటూ, రాత్రికి రాత్రే ఏదో జరగనిదే అతను అలా మాట మార్చడు. వాడి పీక మీద కత్తి పెట్టి రూమ్ ఇవ్వకపోతే చంపేస్తా అని బెదిరించాలనిపించింది తెలుసా. చెప్పరా, ఏం చెప్పాలి? రాత్రి ఏం చేసావు? ఎవరైనా ఏం చేస్తారు? దుప్పటి కప్పుకొని పడుకుంటారు. మాకు తెలియదు మరి. ఆ దుప్పట్లో దూరడానికి ముందు ఏం తప్పుడు పని చేసి వచ్చావని అడుగుతున్నాను. చిచ్చి చిచ్చి, అలాంటి పనులు నేనెందుకు చేస్తానన్నయ్య? మరి ఇంకెలాంటి పనులు చేస్తావు? ఓనర్లను బెదిరించి ఇల్లు దూరపని చేస్తావా? అన్నయ్య వాటను నన్ను అనుమానిస్తున్నావా? నిన్ను కాబట్టి అనుమానిస్తున్నాను. చెప్పరా, మహాలక్ష్మికి గది దొరకకుండా చేసింది నువ్వే కదా? అన్నయ్య, నీ తమ్ముడు తాగుబోతూ అను, అలవాటు లేకపోయినా పడతాను. నీ తమ్ముడు తిరుగుబోతూ అను, కొంచెం కష్టమైనా అన్నది అన్నయ్యే కదా అని అడ్జస్ట్ అవుతాను. నీ ఇలాంటి నిందలు వేస్తే మాత్రం నేను తిట్టుకోలేదు అన్నయ్య. ఈ చక్రికి కలపడమే తప్ప విడగొట్టడం తెలియదు, ముడి పెట్టడమే తప్ప పుడి పెట్టడం రాదు. అసలు అలాంటి అలవాటు మన వంశంలోనే లేవన్నయ్య. మన వంశంలో లేవురా, కానీ నీలో ఉన్నాయి కదా. ఇందాక నువ్వు మాట్లాడుతున్నప్పుడే ఆ పని చేసింది నువ్వే అని నాకు డౌట్ వచ్చింది. కానీ ఇప్పుడే అది నిజమని నిరూపణ ఉంది. అన్ని బాగానే మేనేజ్ చేశాను కదా, ఎలా కనిపెట్టావు? నీ ఓవర్ యాక్షన్తో. నువ్వు ఇలాంటి పని చేశావని మహాలక్ష్మికి తెలిస్తే తను ఎంత బాధపడుతుంది. తనెంత బాధపడుతుందని ఆలోచించిన నువ్వు మహాలక్ష్మి వెళ్ళిపోతే
నీ తమ్ముడు ఎంత బాధపడతాడో అని ఆలోచించలేదా అన్నయ్య? తను నువ్వు ఏమనుకుంటుందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం తనని నా భార్యగానే ఫీల్ అవుతున్నాను. అలాంటి తను ఎక్కడికో వెళ్ళి ఇబ్బందులు పడుతుంది అని తెలిసాక ఎలా వెళ్ళనిస్తాను? అందుకే ఆ ఓనర్ని బెదిరించి గది ఇవ్వకుండా చేసి మళ్ళీ తను తిరిగి వచ్చేలా చేశాను. తప్పు చేస్తున్నావురా చక్రి, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. తప్పట్లేదన్నయ్య. ఏంట్రా తప్పట్లేదు? తను నువ్వు భార్యగా ఫీల్ అయితే సరిపోతుందా? తను నిన్ను భర్తగా ఫీల్ అవ్వాలి కదా. ఫీల్ అవుతుందన్నయ్య. తను ఇక్కడే ఉంటే తప్పకుండా తను నాకు దగ్గర అవుతుంది అనిపిస్తుంది. నువ్వు కలిసి బతికితే చూడాలన్న ఆశ నాకు ఉందిరా, కానీ అది ఉట్టి ఆశ మాత్రమే, నిజం కాదు. ఎండమావిలో నీళ్లను వెతకడం వల్ల ఏ ప్రయోజనమూ ఉండదురా. ఆ అమ్మాయికి నీ మీద ఎలాంటి అభిప్రాయమూ లేదు. నువ్వు కట్టిన తాళిని అసలు తాళిలాగే అనుకోవట్లేదు. మీది బొమ్మల పెళ్లి అనుకుంటుంది. నీకు ఎలా దగ్గర అవుతుంది? ఇలా ఇబ్బంది పెడితే పుట్టేది ప్రేమ కాదు చక్రి, భయం. అది ఎవరికి మంచిది కాదు. నేనేం తనని ఉండమని బలవంత పెట్టి తీసుకురాలేదు కదా. అక్కడ ఉండే అవకాశం లేకే కదా ఇక్కడికి తీసుకొచ్చింది. కానీ ఆ అవకాశం లేకుండా చేసింది నువ్వే కదరా. తనకి ఇదంతా చేసింది నువ్వే అని తెలిస్తే అందరినీ తప్పుగా అనుకుంటుంది, నిన్ను అసహించుకుంటుంది. అన్నయ్య, నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఇదంతా చేసింది నేనే అని తనకెవరు చెప్తారు? నువ్వు చెప్తావా? నేనెలా చెప్తానురా? మరి ఇంకేంటి సమస్య? తను ఇక్కడ చాలా సంతోషంగా ఉంటుందన్నయ్య. నువ్వేం కంగారు పడుకో, అంతా నేను చూసుకుంటాను. రౌడీ గారు ఎంత రిక్వెస్ట్ చేసినా ఫోన్ ఇవ్వట్లేదు. ఎవరితోనైనా బెదిరితవాన్ని పంపిస్తే వాళ్ళని పచ్చడి చేసి నాకే పార్సల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇలా డమ్మీ ఫోన్ తో మమ్మీని ఎన్ని రోజులు మాయ చేయాలి? అమ్మని ఒకసారి డబ్బులు అడిగి చూస్తే మంచి ఐడియా, అడుగుదాం. శైలు లోపలికి వచ్చేసరికి వాళ్ళ అమ్మ డబ్బాల్లో డబ్బులన్నీ వెతుకుతూ ఉంటుంది. ఆ డబ్బా ఈ డబ్బాని వెతుకుతూ ఉంటుంటే ఒక్కసారిగా కొడుకు వైపు చూసి కొడుకు దగ్గరికి వచ్చి, ఒరే, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా ఆ డబ్బాల డబ్బులు నన్ను అడగకుండా తీయద్దని? అదో పెద్ద రిజర్వ్ బ్యాంక్ మరి లక్షలు ఉండడానికి ఉన్నవే పోయి 200 వాటికి కూడా ఇంత రావాలా? 100 200 అవే నాకు ఎక్కువ. ఇంకొకసారి తీసావనుకో చేతుల మీద వాతలు పెడతాను. బుద్ధి నేను గాడిద. ఏంటి నువ్వు గాని తీసావా? ఛే, అమ్మా అమ్మ వాళ్ళ కనిపించిందేంటి? చిల్లర కోసమే ఇంత అల్లరి చేసిందంటే ఇంకా నేను ఫోన్ కోసం డబ్బులు అడిగితే చంపేస్తుంది. అనవసరంగా నా ఫ్యాన్స్ అనాథలైపోయారు. వద్దు, అస్సలు అడగొద్దు. అని నాన్నకి విషయం చెప్తే వద్దు, చెప్పొద్దు. విషయం చెప్తే నేను చదువుకోకుండా రిన్స్ చేస్తున్నానని, టైం వేస్ట్ చేస్తున్నానని ఫోన్ వెనక్కి తీసుకుంటారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటే అలా షాక్ కొట్టిన కాగలా చూస్తున్నావు? రే అడగడదా, అడగకుండా నా ఫోన్ ఎందుకు లాక్కున్నారా? ఇలా ఇవ్వు. ఇప్పుడు ఇవ్వను, కాసేపు అయ్యాక ఇస్తాను. రే అది నా ఫోన్, నాన్న నాకు కొనిచ్చారు. నీకు ఈ ఫోన్ కొనిచ్చిన మీ నాన్న నాకు నాన్నే. నీకు ఫోన్ ఉంది కదరా? అది స్విచ్ ఆఫ్ అయి నిద్రపోతుందిలే. ఫోనును అటు ఇటు బాగా పరీక్షిస్తాడు. ఫోన్ ఏంటి ఏదో తేడాగా ఉంది? ఏం తేడాగా ఉంది? ఉన్నప్పుడు వెయిట్ గా ఉన్న ఫోను ఈ రోజు ఏంటి లైట్ గా ఉంది? ఆ? దానికి జ్వరం వచ్చి వెయిట్ లాస్ అయింది. ఇటు ఆ, నాకేదో తేడా కొడుతుంది. ఒక్క నిమిషం ఉండు, ఏంటి కనిపెట్టేస్తాను. రే సచ్చినోడా, నా ఫోన్ నాకు ఇవ్వు. ఇవ్వమని ఎంత అడిగినా శైలు ఇవ్వకుండా తను అలా చెక్ చేస్తూ ఒక్కసారిగా అమ్మని ఇది డమ్మీనా అనేసరికి, మరి నీ ఫోన్ ఏమైంది? పోగొట్టేసావా? కాదు, పగలగొట్టేశాను. అందుకే షాప్ లో పడేశాను. ఏ షాప్ లో? మటన్ షాప్ లో. ఏంటే ఎడకరమా? అమ్మకి చెప్పంటావా నిజం చెప్తావా? వద్దు, నిజమే చెప్తాను. అయితే చెప్పు. ఫ్రెండ్తో బండి మీద వస్తుంటే రోడ్డు మీద పడి డిస్ప్లే పగిలిపోయింది. అయితే ఆ అమ్మ చేతిలో నీకు మూడింది ఇవాళ. ఊరికావా? చెప్తా ఉండు నీ సంగతి. అమ్మా అమ్మా అమ్మా, ఏం చేస్తున్నావురా? నువ్వు చేసిన ఘనకార్యం వాళ్ళు కూడా తెలియాలి కదా, అందుకే చెప్దామని. చెప్పొద్దురా, చెప్పొద్దు ప్లీజ్. ఆ? మా మంచి అన్నయ్యవి కదా, ఏ? చెల్లుని ఎవరైనా నడిపిస్తారో చెప్పు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఏం యాక్టింగ్ చేస్తున్నావే? టీవీలో ట్రై చేస్తే మహానటి అవుతావు తెలుసా? ఆలోచిస్తా గానీ అమ్మకైతే చెప్పకురా, నీకు దండం పెడతాను. ఇదేదో మనకు వర్కౌట్ అయ్యేలా ఉంది. ఇప్పుడు అమ్మకి చెప్తే ఏమవుద్ది? మహా అయితే దీన్ని తిడుతుంది. దానివల్ల నాకు వచ్చే లాభం ఏంటి? అది దీన్ని బ్లాక్మెయిల్ చేశానంటే అడిగినంతా ఇస్తుంది, నా అవసరాలు తీరుస్తుంది. ఎస్. ఏంటో ఆలోచిస్తున్నావు ఇప్పుడు ఈ విషయం అమ్మకి చెప్పడం అవసరమా అని. కదా, అవసరమా? సర్లే చెప్పండి. నా మంచి అన్నయ్య. ఓ 500 కొట్టు. 500 ఎందుకురా? నాకు అవసరం. అంటే లేకపోతే చేస్తున్నావా? నువ్వు ఏమైనా అనుకో, ఇస్తావా ఇవ్వవా? నేను ఎవరు? అయితే నేను ఈ విషయం దాయను. అమ్మా ఇస్తాను ఇస్తాను, కానీ 500 లేవు. మరి ఎంత ఉన్నాయి? 300 ఉన్నాయి. ఇస్తాను, ఇదిగో. బ్యాలెన్స్ ఖాతాలో రాసుకుంటాలే. వా ఏటీఎం. వెస్ట్ ఫెల్లో. ఇంత బాగా నలుగురు ఉన్నారు. వాటర్ ఆఫ్ ఫుల్ లీటర్ ఇక్కడే ఉన్నారేంటి? ఏయ్ ఏయ్ దున్నపోతా లేరా? ఏంట్రా ఇక్కడ కొడుతున్నా? నువ్వు కూడా తాగొచ్చావా ఏంటి? పాడల పిల్ల నిన్ను తన్ని తరివేసిందా?
ఏరా ఏమైంది? ఏం లేదు వెళ్ళు. ఏదో పెద్ద ఏసీ పెట్టించినట్టు వచ్చి పంపిస్తున్నానంటావేంటి? ఎవరిని అడుగుతున్నారా? వాటర్ కి ఆఫ్ కి వెతుక్కుని నేను ఏసీ పెట్టించాలా? పొద్దులా ఎదుగా సంపాదిస్తున్నావు. నువ్వే ఏసీ కొని పెట్టించుకోలేవా? నానా నేను చూసుకుంటాను నానా. ఏంట్రా చూసుకునేది? వాడికి లేకపోతే నీకన్నా బుద్ధి లేదా? ఇంక వీడు చిన్నపిల్లడు అనుకున్నావా? పెళ్లి చేసుకొచ్చాడు రా, విడిగా వచ్చి మీతో పడుకోవడం ఏంటి? నిద్రపోతుంది. అది కాదు నానా. ఒరేయ్, తప్పురా, పాపంరా. మీ అమ్మ బతుకుంటే ఎంత తప్పో చెప్పేది. లేరా లే, చాడించిందంటే అక్కడికి వెళ్ళి పడతావు. లే, నువ్వు కూడా ఏంట్రా? నానా నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు. ఏంట్రా చూసుకునేది? కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఇదే తంతు జరుగుతోందా? అక్కడ మనుషులు రా, వయసు పెరిగింది, బయట ప్రపంచమే తెలియనట్టు బతుకుతున్నారేంట్రా? కూర్చున్నాండి, లోపలికి నా చెప్పేది వినవేంటి? నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? ఆగు. ఏయ్, లేరా, వెళ్ళు. నాన్నా, అడు. ఓ, గది దగ్గరికి ఆది చక్రిని తీసుకొని వస్తుంటాడు. కొట్టమన్నానా అని అడుగుతాడు. ఏమంటానా? ఈ టైంలో ఎవరు? ఎవరబ్బా? మాధవ కూడా లేచి చూస్తుంటాడు అటు ఇటుగా. మహా వచ్చి ఈ టైంలో ఎవరబ్బా అని డోర్ తీసి చూసారు. షాక్ అవుతుంది. లోపలికి వెళ్ళు. మా నాన్న నన్ను లోపల పడుకోమంటున్నారండి. బుర్రా బుద్ధి లేదు, పెళ్లి చేసుకుని వచ్చి వేరువేరుగా పడుకోవడం ఏంటి? ఆ, ఆ, సరే నీ అరుపులకు ఆ అమ్మాయి బెదిరిపోయేలా ఉంది కానీ వెళ్ళు. మధ్యలో నీ ఓవర్ యాక్షన్ ఏంటి? నువ్వెందుకంటే అంతగా సపోర్ట్ చేస్తున్నావు? నువ్వే కదా మంచి చెడు తప్పు ఒప్పు చెప్పాల్సింది. నువ్వు ఇదమ్మా తప్పుగా అనుకోక పోయి. చక్రి భయపడుతున్నట్టుగా నటిస్తూ లోపలికి వస్తాడు. ఒక్కసారిగా మహా కోపంగా చూసేసరికి కొంచెం వెనక్కి జరుగుతాడు. భయంతో ఉన్నట్టుగా నటిస్తూ మాట్లాడుతుంటాడు. మా నాన్న తండ్రిలా ఉన్నాడండి. ఈ పొడికి పొడి. వినయంగా ఉంటూనే అక్కడ కింద పరుపు వేసుకుంటాడు. ఇక్కడ పడుకుంటానని చెప్పి తనని చూస్తూ ఉంటాడు. చా అనుకుంటుంది మహా. ఏంటంత చిరాగా ఉంది నీకు? పిల్ల బచ్చాలు తెలిసి చదువు లేదు. ఒంటెల్లా పొడుగు పెరిగి ఏం లాభరా? పెద్దవాడిని నాకు అన్ని తెలుసు కనుక చెప్పాను. ఆదినారాయణ మాధవతో అరిచిన తర్వాత వెళ్ళిపోతాడు. ఇదంతా వింటూ చూస్తూ ఉంటాడు కేశవ. అటు వెళ్ళగానే ఆదినారాయణ ఇటు చక్రి చక్రి అని డోర్ కొడతాడు మాధవ. ఈ ఒక్కతో ఈ గదిలో పడుకుందాం అనుకుంటే ఈ అమ్మాయి ఆ, అప్పుడే నిద్రపోయారా? తలుపు తడుతున్నారు, లేవండి. నాన్న వస్తాడేమో, లోపలే పడుకుంటాను. నాన్న చెప్పిన ప్రతి మాట విన్నట్టు చేస్తున్నావేంట్రా? మర్యాదగా బయటికి రా. చక్రిని తీసుకొని మాధవ బయటికి వస్తాడు. అప్పుడే మహాలక్ష్మి థ్యాంక్స్ పెద్ది అని చెప్పి తనకు చెప్పి ఆ డోర్ వేసుకొని పోయి తన మంచం మీద పోయి పడుకుంటుంది. మాధవ పక్కన చక్రిని పడుకోమని చెప్తాడు. అప్పుడే కేశవ లేచి, ఆ పెద్ద మనిషి చెప్పింది నిజమే కదా, వెళ్ళాక వీళ్ళు విడిగా పడుకోవడం ఏంటి? అయినా నువ్వెందుకు బయట పడుకోమంటున్నావు? నువ్వు పడుకుతూనే ఉన్నావా? సరే పడుకో. జవాబు అడిగాను. నాకు పెళ్ళయ్యేంత వరకు విడిగానే ఉంటానన్నాడు కదా, అంతవరకు వాడిని ఇక్కడే పడుకొని. ఏం కావాలి? వీళ్ళు ఎప్పుడు కాపురం చేయాలి? చేయంతో వరకు విడిగానే ఉంటానన్నాడు కదా, అంతవరకు వాడిని ఇక్కడే పడుకొని. అలా ఉన్నావు? ఎలా ఉండాలి? ఏమన్నా అంత కోపం ఎందుకు? నువ్వు చేసిన పనికి కోపం రాకుండా ఇంకేం వస్తుంది? నేనేం చేశాను రా? ఏమీ తెలియనట్టు మాట్లాడకన్నాయా? నిన్న రాత్రి నువ్వేం చేసావో నీకు గుర్తులేదా? నాన్న తాగుపోతే కావచ్చు, కానీ ఒక మంచి పని చేశాడు. ఎన్ని రోజుల నుంచి మంచోడు అనుకుంటా నువ్వు దాన్ని చెడగొట్టి నా దృష్టిలో చెడ్డోడు అయిపోయావు. చక్రి ఆ గదిలోకి వెళ్తే తప్పేంటనయ్యా? తనేమన్నా పరాయి మనిషా? చక్రి తాలి కట్టిన భార్య కదా, తన భార్య గదిలోకి తను వెళ్తే తప్పేంటి? ఎందుకు వాడిని వెంటనే బయటికి రమ్మని పిలిచావు? నేను మీ తమ్ముడితో లేచిపోయి రాలేదు. ఇష్టంలోని ఆ పెళ్లి తప్పించుకోవడానికి పోలీసులు చూపించిన మార్గం ఈ పెళ్లి, అంతే తప్ప మేమిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. చక్రి మహామెడలో తాళి కట్టిన మాట నిజమేనా? కానీ అది నిజమైన పెళ్లి కాదు. వద్దన్నాను, కానీ ఈ నిజం నీకు చెప్పలేను. అడుగుతుంటే అలా సైలెంట్ గా ఉంటావేంటన్నా? చెప్పన్నా. చక్రిని ఎందుకు తన గదిలో పడుకునివ్వకుండా చేస్తున్నావు? రోజు ఎందుకు తనని ఒంటరిగానే ఉండేలా చేస్తున్నావు? అన్నా, నేను వెనకాల ఏదైనా స్వార్థం ఉందా? కేశవ, నువ్వేనా రా మాట అంటుంది? ఇలా మాట్లాడేలా ప్రవర్తిస్తోంది నువ్వే అన్నయ్య. గత కొద్ది రోజులుగా నేను గమనిస్తూనే ఉన్నాను. నీ పద్ధతి ఏం నచ్చట్లేదు నాకు. ఎవరింట్లో అయినా కొత్తగా పెళ్ళైన జంట ఉంది అంటే వాళ్ళకి ఏకాంతం ఎలా కల్పించాలా, వాళ్ళు ఆనందంగా ఉండేలా ఏం చేయాలా అని ఆలోచిస్తారు. కానీ నువ్వు వాళ్ళ ఏకాంతానికి భంగం కల్పిస్తున్నావు. వాళ్ళిద్దరిని వేరు చేసి వాళ్ళ ఆనందానికి నువ్వు అడ్డుపడుతున్నావు అన్నా. ఎందుకన్నా, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆ రోజు రిసెప్షన్లో అడిగితే ఏమన్నావన్నా? చక్రికి నాకంటే ముందుగా పెళ్లి జరిగిందని బాధ లేదు, ఈ ఇంట్లో ఒకరికైనా పెళ్లి జరిగినందుకు సంతోషంగా ఉందని నువ్వే చెప్పావు కదా. మరి ఇప్పుడేంటన్నా ఇలా బిహేవ్ చేస్తున్నావు? బాగానే, ఈ పద్ధతి అస్సలు బాలేదు. అది కాదురా, వాళ్లే నా పెళ్ళయ్యేంత వరకు కలిసి ఉండొద్దని నిర్ణయించుకున్నావని చెప్పాడు కదా. వాడికి బుద్ధి లేదు చెప్పాడు. పెద్దవాడిగా నువ్వు సర్ది చెప్పాల్సింది పోయి మళ్ళీ వాడిని సమర్థిస్తున్నావా?
అంటే నీ మనసులో కూడా నీ పెళ్ళయ్యేంత వరకు వాళ్ళు హ్యాపీగా ఉండొద్దనే దురాలోచన ఉందా అన్నయ్య? అందుకే రాత్రి అలా చేసావా? కేశవ, ఈ ఊర్లో నన్ను ఎవరు ఎన్ని మాటలు అన్నా నేను పట్టించుకుంటా. కానీ నా గురించి అంతా తెలిసిన నువ్వు కూడా ఇలా మాట్లాడితే తట్టుకోలేదురా. నేను ఒక్క మాట అంటేనే నీకు అంత బాధగా ఉంటే మరి చక్రి విషయంలో నువ్వు చేసిన దానికి వాడు ఎంత బాధపడుంటాడో నువ్వు ఆలోచించావా? కాదన్నయ్య, ఇది కరెక్ట్ కాదు. నీ పద్ధతి మార్చుకో. నన్ను అపార్థం చేసుకునేలా తప్పలేదు, కానీ ఇలా చేయక తప్పదు. నీకు నిజం చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేకే నిజాన్ని దాచి నేను మాటలు పడుతున్నాను. లేదు, నన్ను తిప్పింది నా తమ్ముడే కదా. కన్నా ఇది తీసుకో. అయ్యో మీకెందుకు వదిన శ్రమ? తమరు శ్రమించి చదువుతున్నారు కదా, అందుకు తీసుకో. థ్యాంక్స్ వదిన. బదులు చక్కెర వేసుంటే ఇంకా బాగుండేది. వదిన ఏంటి ఇది ఏంటి? ఏంటి ఉంటుంది, నార్మల్ టీనే. ఇందులో ఏం వేసావు అని. ఆ ధనియాలు, యాలకులు, పచ్చిమిరపకాయలు, చిటికెడు ఉప్పు, కొంచెం కారం, ఆ ఇలాంటివి ఏవి వేయకుండా షుగర్ వేసాను, తాగు. ఓ అమ్మయ్య, బ్రతికించే వదిన. నిజంగానే వేసేవేమో అని నా పై ప్రాణాలు పైకే పోయాయి. అవును, ఏంటి తెగ ప్రిపేర్ అవుతున్నావు? ఎగ్జామ్స్ ఉన్నాయా? అవునదినా, ఫెయిల్ అయ్యాను కదా, ఆ ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతున్నాను. అదేంట్రా, నువ్వు ఫెయిల్ అవడం ఏంటి? ఫెయిల్ అవ్వకపోవడానికి నేను ఏమైనా క్లాస్ టాపర్ వదినా? మనదంతా బ్యాక్ బ్యాచే కదా. ఇంకా మా చిన్నవాడు చిచ్చర పెడుకు 10th లో డిస్ట్రిక్ట్ ఫస్ట్. ఆహా. వాడు చదువులో చాలా క్లవర్ అండి. చూస్తుండండి, మీలాగే గోల్డెన్ మెడల్ కొట్టేస్తాడు. అంటే నువ్వు 10th లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ రాలేదా? కనీసం క్లాస్ లో ఫస్ట్ కూడా రాలేదు. అంటే నిన్ను ఫారెన్ పంపించాలని ప్లాన్ చేయడం. ఎవరిని? నన్న? నాకు పాస్పోర్టే కాదు వదినా, కనీసం పాస్ ఫోటో కూడా లేదు. ఇంకా ఫారెన్కి ఏం వెళ్తాను? మరి నిన్ను ఫారెన్ పంపించాలనుకుంటున్నావని చెప్పాడు కదరా. ఎవరు? మాధవన్నయ్య? చక్రి. నేనేం జోక్ వేయలేదు కదరా, ఎందుకు అంతలోనే అవుతున్నావు? మరి లేకపోతే ఏంటి వదినా? మా చక్రాన్ని నీ దగ్గర ఏదో కోతలు కోసుంటాడు, అది నిజమనుకుని నువ్వు నమ్మేశావా? అంటే అది అబద్ధమా? ఇంకా డౌటా? నమ్మే వాళ్ళు ఉండాలే కానీ అవతల వాళ్ళ చెవులు చిల్లులు పడేలా కోతలు కోస్తాడు. ఇంకా ఏం చెప్పాడు నా గురించి? అలెగ్జాండర్లా దేశాల్ని జయించారని కూడా చెప్పాడా? నీ గురించి కాదురా, కేశవ్ గురించి ఏదో చెప్పాడు. ఏం చెప్పాడు? అదే గుర్తు రావట్లేదురా, ఏదో పెద్దది చెప్పాడు. అంటే మాధవన్న విషయంలో చెప్పిన దానికంటే పెద్దదా? ఇంత ఆలోచిస్తున్నారంటే అది ఖచ్చితంగా చాలా పెద్దదే ఉంటుంది. ఇంతకీ మీ కేశవ్ అన్న ఏం చేస్తుంటాడు? జీవితాలు చదువుతూ ఉంటాడు. ఎవరివి? మనుషులవైతే కావులేండి. మరి జంతువులువా? మీరు నాకు మాటిస్తానంటే చెప్తాను. ఏమని? నేను నిజం చెప్పాక మీరు చక్రానితో గొడవ పడినని. పడంలే, చెప్పు. ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోకూడదు మరి. అబ్బా వెళ్ళలేరా, చెప్పు. చెప్పడం కాదురా, చూపిస్తారా? కేశవన్న ఏం చేస్తాడో లైవ్ లో చూపిస్తాను, పదండి. ఇప్పుడేనా? అవును ఇప్పుడే, ఇక్కడ దగ్గరలోనే. ఈ రోజుతో మా చక్రి అని చెప్పిన అబద్ధాలని బెలూన్స్ అని ఒక్కొక్కటిగా పేల్చి పడతాం. అన్న అబద్ధాలు చెప్పాడా? ఎన్ని చెప్పాడో నాకు తెలీదు, కానీ మాటిచ్చా వదినా, తెలిసాక గొడవ పడకూడదు మరి. సర్లే పద. నమస్కారం ఓంకారేశ్వర్. నమస్తే నమస్తే. నువ్వా? ఎందుకొచ్చా? సదా మీ సేవలో ఇప్పుడు భవదీయుడు మీ విధేయుడు. ఈ కాంపౌండ్ లోకి అడుగు పెట్టొద్దని చెప్పాను కదా. ఎవరు రాది ఈ చీడ పురుగును లోపలికి రానిచ్చింది? చీడ పురుగా? నేనా? చీడ పురుగు ఎందుకొచ్చావు? మన ఇద్దరిది రక్త సంబంధం కాదా? ఏంటి? అవును, మీ తమ్ముడికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు కావాల్సి వచ్చింది. నేనే కదా రక్తం ఇచ్చి కాపాడింది. ఆ రోజు నువ్వేమన్నావు? వాడు అమ్మ ఇచ్చిన తమ్ముడు, నువ్వు దేవుడిచ్చిన తమ్ముడు అన్నావు. ఆ రోజు ఎమోషన్ లో మంచి చెడు మర్చిపోయి అని ఉంటాను. నీలాంటి వాడిని ఏ దేవుడు తమ్ముడిగా ఎవరికి ఇవ్వకూడదు. పాపం మీ అన్న సెంటిమెంట్ తో నన్ను పడగొట్టలేవు గానీ నేను చెప్పేది వినండి. వేణాను అమరే అన్నారు కదా సార్, మేము కేవలం కారు లాంటి వారమే, మీరు పెట్రోల్ లాంటి వారు. ఎప్పటికైనా కారు పెట్రోల్ దగ్గరికే రావాలని అందుకే డీజిల్ పోసుకొని కారు నడుపుకుంటున్నాం. అయ్యో, ఆ రోజేదో పంచు కోసం వాడాను. పంచ్ కోసం వాడినా పంచర్ కోసం వాడినా నిన్ను డ్రైవర్ గా నా కారు కోసం వాడదలుచుకోలేదు. అంతేనా? ఆ రోజు మీరు హాస్పిటల్లో నా తమ్ముడు ప్రాణాలతో ఉన్నాడు అంటే నువ్విచ్చిన రక్తం వల్లే ఈ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను అని అన్నారు. అవునా? అవును అన్నాను. ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోను, కానీ ఇంకో రోజు కూడా మర్చిపోను. జీవితంలో షేవింగ్లు కటింగ్లు చేయించుకొని నలుగురు రౌడీలు తీసుకొని ఆ అమ్మాయి వాళ్ళ అన్న వచ్చి నా కారు అద్దాలు పగలగొట్టబోతుంటే అరిచి ఏడ్చి దండం పెట్టి కాళ్ళు పట్టుకొని నా కారులను కాపాడుకున్నానే. ఆ రోజును కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేదు. నిజంగా ఇంటికి ఒక డ్రైవర్ గానే వెళ్ళాను. అక్కడ అమ్మాయి నన్ను చూసి ఇష్టపడి నీతో వస్తాను అంటే ఎవరైనా ఏ సమస్య వస్తుంది అని ఆలోచిస్తారా? ఎన్ని సమస్యలు వచ్చినా పర్వాలేదు అనుకుంటారా? అంతెందుకు కారేశ్వర్, మళ్ళీ కారేశ్వర్, ఓంకారేశ్వర్, గండు చీమ కుట్టినట్టుండే నీ ఫేస్ కూడా ఒక అమ్మాయి పడిందే. నువ్వు కూడా లేపుకొని వెళ్ళే కదా పెళ్లి చేసుకున్నావు. నీ ప్రేమ కథని కథలు కథలుగా వింటూనే పెరిగాను కదా. నీ దారిలోనే నేను కారు నడిపిస్తే తప్ప? నా గురించి ఒక్కసారి ఆలోచించు.
మరి నా గురించి ఎవరు ఆలోచిస్తారా? మళ్ళీ నువ్వు ఇలాంటి తప్పులు ఏమైనా చేస్తే నేనేం చేయగలను? మళ్ళీ ఇలాంటివి ఎలా చేస్తాను కాళేశ్వర్? ఒక్కసారి పెళ్ళయ్యాక రెండోసారి లేచిపోవడం ఎలా కుదురుతుంది? ఇంట్లో నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. తను గొప్పింట్లో పుట్టి పెరిగిన అమ్మాయి నన్ను నమ్మి ఇక్కడికి వచ్చింది. ఏ కష్టం రాకుండా నేనే కదా చూసుకోవాలి. ఇవి చేతులు కావు, ఇది హ్యాండ్ బ్రేక్, ఇది గేర్ రాడు, అది కాళ్ళు కావు, ఒకటి యాక్సిలేటర్, ఇంకోటి బ్రేక్. నీ బానెట్ పైకెత్తి ఒకసారి నన్ను చూడు. నా కళ్ళల్లో నీకు నిజాయితీ కనిపించట్లేదా? వదలరా. ఓ, నీకు ఉద్యోగం ఇస్తే మళ్ళీ అమ్మాయి తరఫు వాళ్ళు వచ్చి గొడవ చేయరని గ్యారెంటీ ఏంటి? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎప్పుడో ఆ అమ్మాయి చనిపోయిందని తలస్నానం చేశారు. నేనేమో తనని బతికించుకోవడానికి తల తాకట్టు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నాను. సరే చూద్దాం. రేపు పొద్దున ఏ కార్ తీసుకెళ్ళాలి? నేను చూద్దామని మాత్రమే చెప్పాను. మీరు చూద్దామంటే ఖచ్చితంగా పని జరుగుతుంది. నువ్వెందుకు మేకులు కొడుతున్నావు? టాటాడా. ఇప్పుడు ఇంటికి కుక్కొచ్చినా నక్కొచ్చినా మన ఇంట్లో కూడా ఒక పెళ్ళయిందని చూపించుకోవచ్చు. ఆదినారాయణ చేసిన పని మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి. అలాగే నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. థ్యాంక్ యూ అండి.